నేను కూడా అడిగితే చేయలేదని ఒక వ్యక్తిగా అడిగితే కొంత వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండొచ్చు. ఇప్పుడు మనందరం ఒక వ్యవస్థగా ఒక సంఘంగా మరి వాళ్ళ దగ్గరికి మనం కొన్ని వసతులు కల్పించి మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా కూడా వాళ్ళు మారడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళు ఇంత ప్రయత్నం చేస్తారు, మనం ఎందుకు చేయొద్దని వాళ్ళు కూడా మనకు మేలైన విధంగా విద్యను అందించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వాళ్ళు తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి అన్న చెట్కింది రఘుపతి అన్న గారిని తన యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మహనీయుల మార్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు వర్గాల కోసం అనునిత్యం అనుక్షణం పరితపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి టీచర్ గాజుల వెంకటేశ్వర గారికి మరియు నాతోటి అందరికీ తమ్ముళ్ళకు అందరికీ కూడా జైభీములు. మన ఊరు మనబడి కార్యక్రమాలు చాలా ఇది ఎప్పుడో జరగాలి, కానీ ఇప్పటికైనా ఈరోజు జరుపుకుంటున్నాం అంటే సంతోషకరం. నేను రామస్వామితో ఒకసారి చెప్పిన ఎట్లా ఒకసారి కలిసి మీట్ అయ్యి స్కూల్లో మాట్లాడి సార్వలను కలిసి వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనతోటి ఏమైనా కోరుకుంటున్నా, ఎందుకు ఇట్లయితే భవిష్యత్తు తరాలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి అనుకున్నాం. ఇక అట్లా అదే ఆ క్రమంలోనే వెంకటేష్ రావడం ఈరోజు ఉదయం కలిసి తిరిగినాం. చాలామంది వస్తే బాగుంటుండే, కానీ ఇప్పుడు మనోళ్ళందరూ వ్యవసాయ పనుల మీద పోవడం జరిగింది. తల్లిదండ్రులు వస్తే మంచిగా ఉంటుండే, పిల్లల పేరెంట్స్ వస్తే స్కూల్ పేరెంట్స్ వస్తే మంచిగా ఉంటుండే, కానీ మాకు లేదు. అయినా సరే ఏ ఉద్యమం అయినా సరే ఒకరి ఆలోచన నుండి ఉద్భవిస్తుంది. కాబట్టి ఇంతమంది మనం అందరం కూడా మంచిగా ఆలోచన చేసి మన సూచనలు కానీ తర్వాత తల్లిదండ్రులకు పిల్లల విషయంలో మాట్లాడడం కానీ ఇవన్నీ చేసి ఈ స్కూల్లో జాయిన్ చేయించినట్లయితే ఈ స్కూల్ సక్సెస్ అవుతుంది. అంతకన్నా ముందు మేము చదువుకునేటప్పుడు లింగము నేను మళ్ళీ మా జూనియరు మేము చదువుకునేటప్పుడు ఇక్కడ చాలామంది పిల్లలు ఉమ్మరోనిపల్లి నుండి వచ్చి చదువుకునే వాళ్ళు. అంతేకాకుండా కొంతమంది అమ్మమ్మ తాతగారింటికి కూడా వచ్చి ఇక్కడ ఉండి చదువుకున్నారు. అంత మంచి స్కూల్ చాలామంది ఉన్నారు. సార్లు కూడా చాలా అంటే కృష్ణయ్య సార్ ఉండే, మన జి కృష్ణయ్య సార్ అమరాబాద్ అయినా కృష్ణయ్య సార్ ఉండే మన ఊరు సార్. అట్లనే సారు మన బాలీశ్వరయ్య సార్ పనిచేసాడు, భారతీయ సార్ పనిచేసాడు. అదేవిధంగా ఇచ్చయ్య సార్ చేసాడు, అంజయ్య సార్ చేసాడు. అంటే ఆ టైంలో అంతమంది ఉద్యోగస్తులు మేము చిన్నపిల్లలు అప్పుడు చదువుకున్నప్పుడు మన ఊళ్ళో చాలామంది తక్కువ ఉద్యోగస్తులు. అంత తక్కువ ఉన్న సమయంలోనే మన స్కూల్లో 200కు పైన 300కు దగ్గరగా ఉన్నది. ఇప్పుడు ఇంతమంది అంటే 100 మంది ఉద్యోగస్తులు అయ్యారు, ఎంప్లాయీస్ అయ్యారు, 100 మంది విద్యావంతులు అయ్యారు. అంత అయినప్పటికీ కూడా మన స్కూళ్ళు చాలా హీనమైనటువంటి స్థితికి దిగజారిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఏం కారణాలంటే అనేక కారణాలు ఉన్నాయి. అనేక కారణాలంటే మన స్కూళ్ళు అంటే మన శంకర్ చెప్పినట్టు గుడ్ ఎన్విరాన్మెంట్, ఈ యొక్క వనరులు ఉన్నాయి, మనకు వనరులు ఉన్నాయి, కానీ స్కూల్లో ఈ గడ్డి ఇట్లా ఉండదు. స్కూల్ దానికి పార్కింగ్ సపరేట్ ఉండి దానికి ఒక రకంగా చెట్లు పక్కకు ఉండి అక్కడ ఆడుకునేటట్టు అట్లా ఉంటే వేరే విషయం. ఈ గడ్డి నుండి ఇంట్లో పురుగులు వచ్చి ఏమన్నా చిన్న పుట్ట పురుగులు వచ్చి కలిస్తాయి పిల్లలు భవిష్యత్తు. ఇట్లా గుడ్ ఎన్విరాన్మెంట్ లేకపోవడము, తర్వాత తల్లిదండ్రులు వచ్చి టీచర్లను అడగకపోవడము, అదేవిధంగా టీచర్లు నాకేంది ఎవడన్నా ఎక్కడన్నా పోయి నాకు చెప్పిన జీతం వస్తుంది, చెప్పకుండా జీతం వస్తుందని వాళ్ళ దూరాన్ని చూపెట్టడము, అదేవిధంగా తరగతి గదుల్లో ఫ్యాన్లు లేకపోవడము, కూర్చోవడానికి చైర్స్ లేకపోవడము, ఇవి అనేకమైనటువంటి. అదేవిధంగా
ఇక్కడ వాష్రూమ్లు ఇవి లేకపోవడం, వాటర్ సప్లై లేకపోవడము, ఇవన్నీ ఒక టీచర్ల మీద మనం నిర్ణయించడానికి అవకాశం లేదు మన ఇక్కడైతే. అంటే అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఆ సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి మనము ఆలోచన చేయడం కోసం ఇక్కడ ఉన్నాం. అయితే టీచర్లు మన ప్రైవేటు స్కూల్లో ఎట్లా సక్సెస్ అవుతున్నాయంటే ఇక్కడ ఇన్ని సమస్యలతోటి ఉండడం వల్ల సార్లు కూడా కరెక్ట్ చెప్పకపోవడం వల్ల ఇక్కడ చదువుకోలేదు, నా పిల్లల భవిష్యత్తు ఏందో అని చెప్పి తల్లిదండ్రుల ఆరాటంతో ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తుంది తప్ప ప్రైవేట్ స్కూల్లో ఏదో ఏదో చేస్తారు పెడతారు అనేది ఏం లేదు. చాలా మటుకు ఈ పర్వతాలు ఒకళ్ళ పర్వతాలు కొడుకును ఇడికే పంపించింది. అట్లా 4వ తరగతి అయిపోయి సీట్ రాలేదు, రెసిడెన్షియల్ స్కూల్ టీచర్ సీట్ రాలేదు. చాలా బాధపడుతున్నాడు. ఇంకేమో అనవసరంగా ఈడ అవుతుంది కదమ్మా. పరిస్థితులు భవిష్యత్తు తలుచుకుంటే చాలా దారుణంగా అవుతాయి. మనం కూడా ఇప్పుడు వచ్చే తల్లిదండ్రులు కూడా అట్లనే ఆలోచన చేస్తాం. కాబట్టి మన స్కూళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సాధనలను మనం కలిసి కానీ వాళ్ళకి ఏ రకంగా మనం సహాయం కావాలో అడిగి తెచ్చుకొని ఆ సమస్యలన్నీ తీర్చడానికి ప్రయత్నం చేస్తే మన సలహాలు కూడా వాళ్ళకు మనం కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇట్లా ఉండాలి సార్, మా పిల్లలు ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, హోంవర్క్ విషయంలో కానీ లేకపోతే ఏ విషయంలో మా పిల్లవాడు ఏ విషయంలో వెనుకబడినా కూడా మీరు మా దృష్టికి తీసుకురావాలి అని చెప్పి విద్యా కమిటీ వాళ్ళు పేరెంట్స్ మీటింగ్లు ఇవన్నీ కండక్ట్ చేసేటట్టు చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకు ఖచ్చితంగా నా వంతు కూడా నేను మన అందరితో కలిసి పనిచేయడానికి నేను కూడా రెడీగా ఉంటానని చెప్తూ థ్యాంక్ యూ అన్న. మీరు ఖచ్చితంగా అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఈ బడిని బాగు చేసే క్రమంలో ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ, నిజంగా కూడా మరి విద్య రాకపోవడం అనేది ఒక్క టీచర్ల బాధ్యతనే కాదు, దానికి కారణాలు చాలా రకాలుగా ఉంటాయి. అందులో వసతుల కల్పన, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బడిని నమ్మడం. ఏం చేస్తుంటారంటే ఫస్ట్ నుంచి ఇక్కడ పంపిస్తే ఒక రకమైన ఉంటుంది, కొద్దిమంది ఒకటే సంవత్సరం పంపించి మా పిల్లలకి ఏం చదువు వస్తలేదనే విధంగా కూడా కొన్ని రకాల సమస్యలు ఉంటాయి. అంటే విద్యార్థికి చదువు రావడం అనే అంశానికి చాలా అంశాలు ఉంటాయి. మరి వాటన్నిటిని కూడా మనము కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని మెరుగుపరిస్తేనే మరి అంతిమంగా విద్యార్థులు నాణ్యమైన విద్య అందించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ క్రమంలో మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మరి భాగస్వామ్యమై ఈరోజు ఏదైతే మీటింగ్ పెట్టుకున్నామో ఈ స్కూల్లో మనం అనుకున్నటువంటి వనరులు సమకూరే వరకు, ఈ స్కూల్లో నాణ్యమైన విద్య వచ్చే వరకు కూడా మనందరం కూడా కలిసి పనిచేయాలి. మనతో పాటు ఇంకా కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా, గ్రామస్తులందరినీ కూడా ఇప్పుడు భాగస్వామ్యం చేసుకొని ఒక ఉద్యమంలాగా ఉద్యమిస్తేనే ఈరోజు ప్రభుత్వ బడులు మరి నిలబడే పరిస్థితి ఉంది. వాటన్నింటిని కూడా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లా లేనట్లయితే మళ్ళీ మనము నెక్స్ట్ తరాలకు ఇక్కడ ఒక బడి ఉండేనంట అని చెప్పే రోజులు మరి రాబోతున్నాయి. కాబట్టి అట్లా కాకుండా మరి జ్ఞానవంతులుగా, సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులుగా మనందరం ఈ ప్రభుత్వ వ్యవస్థలను నిలబెట్టుకుంటేనే, ముఖ్యంగా బడులను నిలబెట్టుకుంటేనే భవిష్యత్ తరాలు బాగుంటాయి. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడ్డటువంటి వాళ్లకు ఈ రకమైనటువంటి సేవలు అందుతాయి. లేకపోతే మనందరం కూడా మళ్ళీ పాత రోజులలో బానిసత్వంలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా మనం ఈ ప్రభుత్వ సంస్థలను కాపాడే క్రమంలో మన బడిని కూడా బాగు చేసుకొని వసతులన్నీ కూడా కల్పించి నాణ్యమైన విద్య అందించే క్రమంలో మరి అందరం భాగస్వాములు అవుదామని తెలియజేసుకుంటూ, మరి గతంలో ఈ పాఠశాల కమిటీ చైర్మన్గా వ్యవహరించినటువంటి, దాంతోపాటు మన మాధవానిపల్లి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులుగా ఉన్నటువంటి చెట్టికింది మల్లన్న గారిని ఈ సందర్భాన్ని ఉద్దేశించి తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను. మొబైల్ హలో, మైక్ టెస్టింగ్. బుద్ధం శరణం గచ్ఛామి
గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి. అట్లా మన ముందు గౌతమ బుద్ధుడు, పూలే, అంబేద్కర్ ఈ సూక్తులతోటి నేను మా తాతయ్య అమ్మమ్మ ఉన్నటువంటి ఉంగరంపల్లి స్కూల్లో ఫస్ట్ నుంచి సెకండ్ వరకు చదివాను. అక్కడ నుంచి ఇట్లనే మన వాళ్ళు ఇంతకుముందు చెప్పిండ్రు, కుమ్మరంపల్లి కానీ తిరుమలాపూర్ కానీ లక్ష్మాపూర్ కానీ ఆ విలేజ్ నుంచి వచ్చే విద్యార్థులు ఎంబడి వచ్చిన ఇక్కడ థర్డ్ క్లాస్లో జాయిన్ అయ్యాను. పగటిపూట రాత్రిపూట వర్షాలు కురిస్తే పగటిపూట స్కూల్కి వస్తే మార్నింగు వర్షము ఏరులై పారుతుండేది. అట్లాంటి బిల్డింగ్ ఉన్నట్టు మనకు ఇంత డెవలప్ అయింది. ఇక్కడ 10th క్లాస్ చదివేటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ఒక క్వాలిఫై ఉన్నటువంటి ఎంఎస్సి బిఈడి టీడీసీ ఇట్లా క్వాలిఫైడ్ టీచర్స్ మనకు ఉన్నారు. కానీ మన విద్యార్థులకు ఇంతకు అన్న చెప్పినట్టు పర్వతాలు కావచ్చు అట్లాంటి ఎంతోమంది తల్లిదండ్రులు సమస్యలు చెప్తూనే ఉన్నారు. నేను ఒకటి ఇక్కడ వచ్చి మన హెడ్ మాస్టర్ గారికి చెప్తే ఏమవుతుంది అంటే, సారు అయ్యా బాగానే చేద్దామయ్యా అంటాడు. సార్ ఒక తల్లిదండ్రుల మీటింగ్ పెట్టాడు సార్, విద్యార్థి తల్లిదండ్రులకు ఒక లెటర్ పంపినంటే పంపిస్తుంటాడు, పంపించాడు. ప్రధాన సమస్య సాకాడ ఉంది, కానీ ఆయన తప్పుపడుతుంది, ఇదే తప్పు ఉంది ఆయన కాడ. అది అట్లా సార్ మరి ఇక్కడ ఒక గ్రామ పంచాయతీకి వెళ్ళి ఒక సీపర్లు పెట్టారు, అది సూరణ ఉన్నాడు, ఆయనతో చెక్ చేయండి సార్ అని నేను ఎందుకు ముళ్ళుగట్ట చెప్తున్నాను, ప్రతిరోజు చెప్తుంటా. ఎందుకంటే టీచర్స్ రాకముందే వచ్చి స్కూల్లో ఉండి ప్రార్థన చేస్తారా, చదువు చెప్తలేరు అనేది కూడా క్లాస్ రూమ్లో పోయి నేను నాకు వచ్చినటువంటి అవగాహన. నేను అంబేద్కర్ స్కూల్లో చదువుకున్న లింగాల్లో, అక్కడ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అంబేద్కర్ స్కూల్లో చదువుకున్నా. మనం మెదకు పోయినా అక్కడ ఇంటర్మీడియట్ అంబేద్కర్ స్కూలే. ఆ వాయిస్ తోటి మా మిత్రులు కొంతమంది మాకంటే పెద్దవాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ తల్లిదండ్రులు రెక్కాడితే బొక్కాడితే వ్యవసాయం చేసుకొని జీవించేటువంటి గ్రామం మన వాదంపల్లి. లఘోకులం పాపన్న పల్లం మయ్యన్న, లేకపోతే మన సర్పంచ్ ఔటనారాయణ గారు, తర్వాత బాలసంద్రయ్య సార్ గారు, తర్వాత మన సార్ చెప్పినట్టు మన బాలశ్రయ్య సార్ గారు, ఇట్లాంటి అంజయ్య సార్ గారు, వెంకటయ్య సార్ గారు, అట్లా వాళ్ళతో పాటు వచ్చి ఈ విలేజ్లో ఉండి మన వాళ్ళు విలేజ్లో ఉన్నారు ఇక్కడ చదువు. ఆ సారు వాళ్ళు కూడా వెల్లసాని సారు, వెంకరెడ్డి సారు, జీ కృష్ణయ్య సారు, పదరాజు ఇంకో జీ కృష్ణయ్య సార్ ఉన్నాడు. వాళ్ళతో పాటు సారులు వచ్చి ఇక్కడ నివాసం వేసుకొని గుడిసెలలో ఉండి చదువు చెప్పారు. ఇవాళ వీళ్ళంతా మనం కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే ఈ మార్పు వచ్చింది. మార్పు వచ్చిన క్రమంలో ఇలాంటి సమస్యలు, ఆ సమస్యను ఎన్ని ఎదుర్కొనైనా మనం ముందుకు పోతే ఏదైనా సాధించవచ్చు. అట్లా మన మిత్రుడు వెంకటేష్ గారు మంచి కార్యక్రమం చేస్తుందండి. ఆ కార్యక్రమాన్ని మనంతా చెయ్యి కలుపుకొనిది విద్యార్థి ఉద్యమం కావచ్చు, టీచర్ల ఉద్యమం కావచ్చు, వాళ్ళు ఒక స్థాయిలో మంచి కార్యక్రమం చేస్తారు. వాటన్నిటితో పాటు మనం అందరగా చదువుకున్న వాళ్ళము, విజ్ఞానం ఉన్న వాళ్ళము, అంకిత భావంతో ఉన్న వాళ్ళము, వాళ్ళ ఒక క్వాలిఫైడ్ టీచర్స్ ఇక్కడ సమావేశం అయినాము. ఛాత్ర ఉపాధ్యాయులు మనం కావచ్చు, తమ్ముడు టీచర్ మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఆ తమ్మితో పాటు మనం చెయ్యి కలిపి విద్యా వ్యవస్థను మార్పు చేయాలంటే మనంతా చేయగలుగుతాం మిత్రులారా. అదే రకంగా చూస్తే నేను గతంలో ఉన్న సర్పంచ్ వరంలో ప్రశ్నించేది, అంజయాన్ని తీసుకొచ్చి ఇక్కడ అంగన్వాడీ కార్యక్రమం బిల్డింగ్ నేను ముగ్గు పోస్తుంది ప్రహరిగూడకు, అక్కడ ఉన్న తీగ తీసుకొచ్చి ఇక్కడ పడేసిన అంటే ఆయనతో చేతితో పట్టి ఇట్లా చేతితో పట్టి అంజి పట్టు అక్కడ క్రపోడు లేదు, దాన్ని కట్టాలని తీసుకొచ్చిన అంటే ముందు కట్టిస్తున్నాడు పుస్తకాలు ప్రజాప్రతినిధులను కూడా చూస్తే ఏమైంది, ఆయన ఒక ప్రహరిగూడ కట్టిండు, తర్వాత అక్కడ వాటర్ ట్యాంక్ కట్టిండు. తర్వాత సరే గతంలో ఉన్న వాళ్ళు కూడా మనం పార్టీ బేసి తీసుకపోతారు, కానీ గతంలో ఉన్న వాళ్ళు కూడా ఈ ఒక బిల్డింగ్ కానీ అన్నీ చేసిండ్రు, డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తానన్నారు. కానీ మనకన్నా లోపం ఇదే ఉంది. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఆడిపోతే ఏం చదువు చెప్తారా, ఆడిపోతే ఏం చదువు చెప్తారు, ఇదే ఉంది మన కాడ తప్ప ఇంకోటి ఏది లేదు. మిత్రులారా ఇదంతా ఏంటంటే నువ్వు అనుకుంటే నేను ఉండలేకపోతే అక్కడ నా వంతు కూడా నేను అది ఆర్థికంగా కావచ్చు, సామాజిక కార్యక్రమం కావచ్చు, ఏదైనా నేను ఉండి దాంట్లో పార్టిసిపేట్ అయ్యి ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ యొక్క సమావేశాన్ని ఏర్పరిచినందుకు మీ అందరికీ నాతో పాటు అక్కడ టీచర్ వెంకటేష్ గారికి కృతజ్ఞత చెప్తూ పేరు నా అందరికీ అభినందన చెప్తూ నా యొక్క చిన్న విషయాన్ని నా యొక్క సన్నివేశాన్ని నేను ముగిస్తున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ అన్న. నిజంగా కూడా మరి గతం నుంచి ఇప్పటికీ ఆలోచిస్తే
బిల్డింగ్లు కానీ ఈ వనరులు కానీ మెరుగుపడ్డాయి. కాకపోతే వేరే ప్రైవేట్ కానీ కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి వాటితో ఇక్కడ సరిదూగడం లేదు. గతంలో నిజంగా కూడా ఇక్కడ కూడా గుడిసెలు తడకలు కట్టి చదువుకున్నారంట. అప్పుడు ఏంది మట్టిలో దిద్దిరంట వాళ్ళు. అప్పుడు ఇంకా కొంచెం మీకన్నా పెద్ద వయసు వాళ్ళని అడిగితే చెప్తుంటారు మట్టిలో దిద్దేది పలకలే లేవు మాకని. అంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంతో మార్పు జరిగింది, కానీ ఆశించిన స్థాయిలో మార్పు జరగట్లేదు. అక్కడ ప్రైవేట్ వాడు కార్పొరేట్ వాడు ఏమో ఇంకా దీన్ని మించి, ఎందుకంటే ఇంతకుముందు శంకర్ చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక యంత్రమే మనిషిలాగా ఆలోచన చేసి అన్ని పనులు చేసేటువంటి రోజులు వచ్చినాయి. ఒక 100 మనుషులు చేసేటువంటి పనిని ఒక యంత్రం చేసే రోజులు వచ్చినాయి. మరి ఇట్లాంటి రోజుల్లో మరి మనంగిన ఆ యంత్రాన్ని ఏ విధంగా పని చేయించాలి, ఆ యంత్రం భాష ఏదైతే కోడింగ్ యంత్రాలు కంప్యూటర్లు మాట్లాడుకునేటువంటి కోడింగ్ భాష ఏవైతుందో వాటిని గిన మనం నేర్చుకోకపోతే మళ్ళీ మనం నిరక్షరాస్యులుగానే మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నిజంగా కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియము గవర్నమెంట్ ప్రవేశం అయితే పెట్టింది, కానీ అనుకున్నంత స్థాయిలో దాని ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగట్లేదు. ఎందుకంటే ఈరోజు నీకు ఏ ఉద్యోగాలు కూడా మన గ్రామంలో మన పట్టణంలో దొరికే పరిస్థితి లేదు. హైదరాబాద్ పోతున్నాం, హైదరాబాద్లో వేరే వేరే దేశాల కంపెనీలు వస్తున్నాయి. మరి వేరే దేశం కూడా మనం మాట్లాడాలంటే వానికి మనకు మధ్య ఉన్నటువంటి వారది ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. మరి అట్లాంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన మనకు సరైనటువంటి అవగాహన ఉంటేనే మరి అట్లాంటి కంపెనీస్ తోటి అట్లాంటి కంప్యూటర్లు మరి చేసేటువంటి కోడింగ్ ఏదైతే ఒరాకిల్ కానీ జావా కానీ ఇంకా కంప్యూటర్ భాషలు చాలా ఉన్నాయి. అట్లాంటి వాటిని మనం పొందితేనే మన భవిష్యత్తు అనేది నిలబడుతుంది. మనం ఆ వచ్చేటువంటి కాంపిటీషన్కి మనం పోటీపడి నిలబడతాం. మరి అట్లాంటివి మనం పొందాలంటే ఇట్లాంటి పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలోనే కంప్యూటర్ విద్య రావాలి. ప్రాథమిక స్థాయిలోనే వాళ్ళకు కంప్యూటర్ని ఏ విధంగా టైపింగ్ చేయాలి, అందులో ఉన్నటువంటి ఎంఎస్ ఆఫీస్ కానీ వాళ్ళ స్థాయిలో వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ కంప్యూటర్ ఎట్లా పనిచేస్తుంది అనేది ప్రాథమిక స్థాయిలో అది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇంగ్లీష్ని పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ విషయంలో వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడాల్సినటువంటి నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చేయాలంటే మనందరం కూడా మరి ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా చేయి కలిపి ఒక వ్యక్తులుగా కాకుండా ఒక సంస్థగా ఒక సంఘంగా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది కొద్దిమంది ఏం ఆలోచిస్తుంటారంటే అన్న ఒకరు చేస్తుంటే ఇంకొకరికి నచ్చదు, ఆయన ఏంది చేసేది అని ఈయన పుల్లలు పెడుతుంటాడు. మరి ఈయన చేస్తుంటే మళ్ళీ ఆయనకు నచ్చదు, ఆయన ఎందుకు చేసేదని ఈయనకు పుల్లలు పెడుతుంటాడు. సో దీని ద్వారా ఏమైందంటే మనం కోరుకున్నటువంటి అభివృద్ధి అనేది మరి జరగదు. అట్లా కాకుండా నువ్వు నేనని కాకుండా ఈ సమాజం కోసం ఈ గ్రామం కోసం మనందరం కూడా మరి చేయి కలిపి మనందరం కూడా తోడ్పాటును అందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చేస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. లేదంటే మనము కలహాల్లో పోతే మరి అభివృద్ధి అనేది కుంటుపడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ బడి విషయంలో కానీ లేకుంటే ఊరు విషయంలో కానీ రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా మరి మన గ్రామాన్ని మన బడిని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీకు వీలైతే నీకేమైనా సహాయం చేయగలిగితే చేయండి, చేసే క్రమంలో ఉండండి, కానీ దాన్ని ఎనికి గుంజే విషయం ఎవరు కూడా చేయొద్దని ప్రతి ఒక్కరిని కూడా పేరున రిక్వెస్ట్ చేసుకుంటూ మరి మోహన్ బావగారు కూడా రావడం జరిగింది సమావేశానికి. మరి బావగారిని కూడా 2 నిమిషాలు దీని గురించి బడిని బాగు చేసే విషయంలో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒక్క నిమిషం మాట ఈ స్కూల్ ఎట్లా డెవలప్ చేసుకుందాం అనే దాని గురించి గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అయింది, దీన్ని ఎట్లా డెవలప్ చేసుకుందాం అని. స్టూడెంట్స్ విద్యార్థులతో మాట్లాడుతూ ఏమైతే అనుభవాలు చెప్తున్నారు. ఈ స్కూలు ఒకప్పుడు ఇంత అభివృద్ధి లేకున్నా కూడా అప్పుడు స్టూడెంట్ స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అంత అభివృద్ధిలోకి వచ్చినా కూడా ఇప్పుడు స్ట్రెంత్ చాలా తక్కువ అయిపోయింది. అంటే కారణం ఏంటి అంటే మనకున్న టీచర్స్ ఇక క్రమశిక్షణ సరిగా లేకపోవడం వల్ల, తల్లిదండ్రుల
ఒక ఆలోచన ఏ విధంగా ఉందంటే, ఇక్కడ క్రమశిక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు పిల్లలకి ఏం చెప్తున్నారు ఏం కథ అని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ తల్లిదండ్రులకు అవగాహన లేదు. అంటే పిల్లలు ఎట్లా బయటికి పంపిస్తున్నారు ఓకే, కానీ బయటికి పంపించినా కూడా ఆ స్కూల్లో ఏం నేర్పుతున్నారు, ఏం చదువుతున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత నీకు టెస్ట్ చేసుకుంటే ఆ స్కూల్కి మీకు చెప్పేదానికి వాళ్ళు ఏమైనా సమానం చెప్తున్నారా? ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాయి, 1000 మంది ఇంత ఖర్చు పెట్టి బస్సు పంపిస్తున్నారు, ఆ లెక్కేసుకుంటే మనకి ఎంత ఖర్చు వస్తుంది పర్ స్టూడెంట్ మీద. నీకు అది ఇల్లుబాటు లేకుండా కష్టపడి స్కూల్లో నాలో చేసి నువ్వు అంత దూరం పంపించినా కూడా స్కూల్లో కూడా పిల్లలకి ఏమాత్రం ఇంక్రిమెంట్ లేదు, చదువు రావట్లేదు. ఏంటంటే అంతమంది పిల్లలు వాటి డబ్బుల కోసం ఏం చేస్తున్నారంటే పిల్లలు తీసుకుంటా ఉన్నాడు, వానికి స్ట్రెంత్కు మించిన ఇంకా పరిధి దాటి స్ట్రెంత్ని తీసుకుంటున్నాడు. అక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఎట్లా ఉంటుందంటే అట్లా స్ట్రెంత్ దగ్గర టీచర్లు కూడా లేరు. వాడు ఎంతమంది టీచర్ని పెట్టుకుంటా అంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, టీచర్స్ తక్కువ ఉంటుంది. ఆ లోపల ఒకటే క్లాసు ఒకటే సారు 2-3 సబ్జెక్ట్ చెప్పాల్సి వస్తుంది. అసలు పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతారు, సార్ వస్తున్నాడు కానీ ఏ సబ్జెక్ట్ ఏ సార్ చెప్తున్నాడు అనేది కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. అరే మీకు ఏ సబ్జెక్ట్ చెప్తున్నారని అడిగినా కూడా మనకు ఆ సమానం చెప్పలేకపోతుంది పిల్లలు. అటువంటి సిచ్యువేషన్లో ప్రైవేట్ స్కూల్ నడుస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఆ మార్పు తీసుకురావాలంటే ఫస్ట్ మన స్కూళ్ళలో మన ఊళ్ళలో కూడా ఒకసారి మనకున్న సార్లు కూడా మనకు స్కూళ్ళకు వచ్చినప్పుడు టీచర్లు ఇంటికి వీళ్ళు వెళ్ళి ఒకసారి చెప్పాలి. ఏమవుతుంది ఇప్పుడు వచ్చి సార్ మరి పిల్లలందరూ ఇక్కడ స్కూల్లోకి వస్తలేరు, మేము ఇంతమంది టీచర్లు వస్తున్నాము, అయినా స్టూడెంట్ రావట్లేదు, మేము ఎవరికి చదువు చెప్పాలి, ఎట్లా చెప్పాలి? మన గవర్నమెంట్ ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి పేరెంట్స్ చేసి చెప్పడం వల్ల వాళ్ళ అరే మనం చెప్పిన దానికి టీచర్ చెప్పిన దానికి పేరెంట్స్కు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం పోయి చెప్తాం, ఊళ్ళో పోయి చెప్తాం, ఎట్టుంటుందంటే చెప్పిన వాళ్ళు అంటే అదే టీచర్ పోయి చెప్పిన అనుకో కొంచెం అది ఉంటుంది, మీకు ఎందుకు మెరుగైనది మేము చెప్తాం, మంచిగా చదివిస్తాం, మన స్కూల్ మనం భద్రం చేసుకోవాలి, మీరు పోయి ఇన్ని పైసలు ఖర్చు పెడతారు, అన్ని పైసలు మిగిలించుకుని నెలకు నీకు ఎంత అదే అవుతుంది, పిల్లలకి ఇంకా ముందరే భవిష్యత్తు కోసం కూడా నీవు యూజ్ చేసుకునే అవసరం పడుతుంది అనే సిచ్యువేషన్లో నేను ఒకసారి వాళ్ళకు చెప్పినామంటే వాళ్ళు ఆటోమేటిక్గా చేంజ్ అయ్యే అవకాశం 100% వస్తుంది అని నా నమ్మకం. ఎప్పుడైతే మనం చెప్పలేకపోతున్నామో ఇప్పుడు స్కూల్లో ఒక టీచర్ ప్రవర్తన సరిగ్గా లేదు అంటే అప్పుడు ఎట్లా సరి అవుతాడు? కాలేదు. ఇప్పుడు మనమైనా అంతే, ఇప్పుడు మనం సరిగ్గా ఉన్నామంటే మన పిల్లలు సరిగ్గా అవుతారు, మనం సరిగ్గా లేకపోతే మన పిల్లలు సరిగ్గా కాలేదు. అందువల్ల ఆ ఆలోచన ఒకటి గుర్తుపెట్టుకొని టీచర్స్ కూడా కొంచెం మంచి అవగాహనతోటి పిల్లలకు వచ్చినప్పుడు మార్నింగ్ రిసీవింగ్ ఉండాలి, ప్రేయర్ ఎట్లా చేయాలి అని ఏం చదువుతున్నావు ఏం కదా, ఇంటికి పోయిన తర్వాత కూడా మనం కూడా అడగాలి, అరే ఈరోజు టీచర్ మీకు ఏం చెప్పిండు, మీరు ఏం చదివారు అనేది అడగాలి, ఏ టీచర్ ఏం చెప్తున్నా అనేది. అన్నప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మన పిల్లలు మనం పట్టించుకోవడం వల్ల పిల్లలు కూడా కొంచెం మంది ఖరాబ్ అయిపోతున్నారు. ఊళ్ళో దోస్తులు రాగానే పలకైనా పడేసినామా, చెట్లమ్మని తిరిగినామా, అదే సరిపోతుంది. అసలు అప్పుడు ఆ సిచ్యువేషన్లో కూడా మాకు కూడా మంచి స్ట్రెంత్ ఉండేది, ఇంత మంచి అది లేకున్నా కూడా అప్పుడు స్ట్రెంత్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఇంత మంచి అన్ని టీచర్స్ సరిపోని ఉండడం వల్ల అందరూ ఉన్నా కూడా ఇప్పుడు స్ట్రెంత్ తక్కువైపోయింది. దానివల్ల మనం గవర్నమెంట్ స్కూల్ కొంచెం వెనుకబడిపోతున్నాయి. దాని అందరూ టీచర్లు కూడా దాన్ని కొంచెం ముందరికి ఉండి మన వెంకటేశ్వర సార్ లేక అందరికీ కొంచెం ఊళ్ళో ఉండి అవగాహించి ఇంటింటికి కొంచెం ఒకసారి ఒక పూట సండే రోజు ఏమైంది ఎట్లా మీకు మనకు హాలిడే ఉంటుంది, సార్లు కూడా హాలిడే ఉంటుంది, ఆ రోజు కూడా కొంచెం ఒక రోజు అంటే నెలకు ఒక వారం పనిచేసినా కూడా నీకు కొంచెం మెరుగైన అవకాశం వస్తుందని చెప్పేసి నా ఉద్దేశం అనిపిస్తుంది. అంటే సార్లు కూడా ఎంత తప్పుపడినా వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. అయినా కూడా ఏంటంటే నీకు గవర్నమెంట్ ఒక పాఠశాలను అప్పచెప్పింది, నీకు పాఠశాలలో పనిచేస్తున్నావు, మీ స్ట్రెంత్ ఎట్లా ఉంది, మీ స్టూడెంట్స్ ఎంతమంది అనేది మీ గవర్నమెంట్కు పనిచేసే వాడి జీతం ఇస్తున్నాడు, ఓన్లీ జీతం తీసుకున్నది కాకుండా మనం కూడా పని చేయాలి అన్న ఉద్దేశం కలిగి ఉంటే టీచర్లు కూడా ఆటోమేటిక్గా మనకు స్ట్రెంత్ పెరిగిపోతుంది. అంటే నీకు ఆలోచన లేదు కాబట్టి స్ట్రెంత్ తగ్గిపోతుంది. అందుకోసమే ఈ గవర్నమెంట్ టీచర్లు అందరూ కూడా ఈ ఆలోచన ఒకటి గుర్తుపెట్టుకొని కొంచెం మంచి స్టూడెంట్స్ ప్రోత్సహించి ఒకసారి అవసరమైతే ఏముంది ఒక రోజు మొత్తం మీటింగ్ పెట్టాలి, స్టూడెంట్స్ పేరెంట్స్ మీటింగ్ పెట్టాలి, రప్పించుకోవాలి. అంటే ఒక సండే ఒక వీక్ రాకపోవచ్చు, నెక్స్ట్ వీక్ మళ్ళీ పెట్టు, ఆ రోజు కొంతమంది యాడ్ కావచ్చు. అట్లా ఎప్పుడైనా ఏ పని అయినా కానీ ఒక్కసారి చేస్తే కాదు, అది పదే రిపీట్ చేసే కొద్దీ మార్పు అనేది జరుగుతుంది. అందుకోసమే నా ఉద్దేశం ఏంటంటే మన వాళ్ళే కూడా అరే మనం ఈరోజు చేసినాము, ఈరోజు మనం ఏంది 10 మందితో కూడింది, ఇంక రేపు పెట్టినామనుకో ఇంకొక 10 మంది యాడ్ కావచ్చు అన్న ఉద్దేశంతో ఏదైనా కానీ కొన్ని పదే చేసే కొద్దీ మార్పు జరుగుతుంది. అందుకోసం అదేవిధంగా ఈ మార్పు రావాలంటే మనందరూ చేయుత నుంచి అందరూ కలిసికట్టుగా నడిచి మన స్కూల్ను మనం బాగుపరచుకోవాలంటే మన స్ట్రెంత్ను మనం తెచ్చుకోవాలంటే టీచర్ల యొక్క ప్రోత్సాహం కావాలి, ప్లస్ తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఈ రెండింటి కలిస్తేనే మన స్కూల్ మంచిగా జరుగుతుంది, మంచి ప్రోత్సాహం ఉంటుంది, మంచి అభివృద్ధిలోకి వస్తుంది, మంచి నీట్నెస్ కూడా అంతా బాగుంటుంది. వచ్చే వర్కర్లు కూడా మంచిగా పనిచేస్తారు, భయం కొద్ది అరే తల్లిదండ్రులు వస్తారు చూస్తారు కానీ మీరు ఏం పని చేస్తారు అనేది
టీచర్లకు కూడా భయం ఉంటుంది. ఒకసారి తల్లిదండ్రులు రావాలి, వచ్చి మనల్ని అడగాలి. టీచర్ని అడిగి అప్పుడు కూడా భయం ఉంటుంది టీచర్ కదా, మన స్కూల్కి పంపిస్తాం, మన పిల్లలు చదువుతలేడు, అందుకని మనం బయటికి పంపిస్తాం. నువ్వు మంచిగా చెప్తున్నావు కాబట్టి మన స్కూల్ ఎందుకు బయటికి పంపిస్తాం, పంపించలేము. అందుకోసమని మనం కూడా పేరెంట్స్ కూడా కొంచెం కేర్ తీసుకొని అందరం మనం కలిసికట్టుగా మన స్కూళ్ళు, మన గ్రామాన్ని మంచిగా అభివృద్ధి తెచ్చుకోవాలని ఆ యొక్క థ్యాంక్ యూ బా. నిజంగా కూడా ప్రైవేట్ స్కూళ్ళలో కూడా సంఖ్యను మించి తీసుకుంటున్నారు. మనం చాలా స్కూళ్ళు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క తరగతిలో 50-60 మందిని కూడా కూర్చోబెట్టుకుంటున్నాడు. ఎందుకు కూర్చోబెట్టుకుంటుండు? అసలు సాధ్యమా? అది సాధ్యం కాదు. ఒక టీచరు 20-30 మందిని మాత్రమే, ప్రైమరీలో అయితే 20 మందిని మాత్రమే చూడగలుగుతాం. అదే హై స్కూల్లో 40 మందిని మాత్రమే డీల్ చేయగలుగుతాం. కానీ ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు, నువ్వు తీసుకుపోయి 50 కాదు 100 మందిని చేసినా వద్దన్నాడు. ఎందుకంటే అది బిజినెస్, ఎంతమంది వస్తే అన్ని డబ్బులు ఎక్కువ వస్తాయి. అట్లా మరి విద్యారంగం అనేది కూడా ఒక బిజినెస్గా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఏమీ పెద్ద ప్రమాణాలు ఏం లేవు. మొన్న ఒక అసెట్ సర్వే వచ్చింది, బహుశా మీరు కాంపిటేటివ్ ప్రిపేర్ అయిపోయినటువంటి వాళ్ళకి కానీ లేదంటే రెగ్యులర్గా పేపర్ చూసేటువంటి వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. ఆ అసెట్ సర్వే ఏం చెప్పిందంటే, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాలో ఒక సర్వే నిర్వహించారు అందరు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళతో. మొత్తంగా చూస్తే ఏంటంటే అందులో ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 16 సంవత్సరాలు నిండినటువంటి విద్యార్థులు 2వ తరగతి సిలబస్ని చేయలేకపోతున్నారు. అంటే 10th క్లాస్ ఈక్వల్ స్టూడెంట్స్. 18 సంవత్సరాల పిల్లలు అంటే ఇంటర్మీడియట్ పిల్లలు అంటే 10వ తరగతి ఈక్వల్ ఉన్నటువంటి వాళ్ళు ఏమో 58% మంది చేయలేకపోతున్నారు. ఓన్లీ 42% చేయగలుగుతారు 2వ తరగతి పాఠాలను. అదే 18 సంవత్సరాల పిల్లలు అంటే ఇంటర్మీడియట్ పిల్లలు 50% 2వ తరగతి సిలబస్ 2వ తరగతి పాఠాలు చేయలేకపోతున్నారు. అంటే మన భారతదేశంలో విద్యా వ్యవస్థ స్వతంత్రం వచ్చి దాదాపు 75-77 సంవత్సరాలు దాటినా కూడా రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇన్ని హక్కులు కల్పించి ఇన్ని విద్యా వ్యవస్థలు మనకు ఏర్పాటు చేసిన తర్వాత కూడా విద్యారంగంలో మన దేశం సాధించినటువంటి పురోగతి ఇట్లా ఉంది. మరి ఇట్లాంటి పురోగతితోటి మనం ప్రపంచ దేశాలతో ఎట్లా పోటీ పడగలుగుతాం? మన దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? మరి రాజకీయ నాయకులు ఎందుకు విద్య పైన శ్రద్ధ పెడతలేరు అనేది కూడా మరి మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక ఈ విషయంలో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏది కోరుకుంటే నాయకులు అవి చేస్తారు. ఇప్పుడు మనకు ఉచిత పథకాలు, ఇప్పుడు ఇవన్నీ సంక్షేమ పథకాలు అని చెప్తున్నాం. సో ఇవి ఎందుకు మనకి ప్రజలకు ఇస్తారంటే ఓట్ల కోసమే. అల్టిమేట్గా వాళ్ళు మళ్ళీ పవర్లోకి రావాలనే దానికోసం చేస్తున్నారు. ఒకవేళ ఇదే తల్లిదండ్రులు, ఇదే ప్రజలు ఖచ్చితంగా మా ఊర్లో బడి ఉండాలి, మా ఊర్లో క్లాస్కో టీచర్ ఉండాలి, మా ఊర్లో ప్రొజెక్టర్ ఉండాలి, మా ఊర్లో కంప్యూటర్లు ఉండాలి, మా ఊర్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ అందించాలి, మా ఊర్లో ఇంగ్లీష్ మీడియం అందించాలని, ఒక నాణ్యమైన విద్య అందించాలని ప్రజలందరికీ కోరుకుంటే మాకు ఏ వద్దు, ఫస్ట్ ఇవి చేయండి, దీని తర్వాతనే ఇంకొకటని ఒక అవేర్నెస్ ఏర్పడితే ఖచ్చితంగా కూడా నాయకులు కానీ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేస్తాయి. ఇప్పుడు మన ఊరికి ఒక ఎమ్మెల్యేని వచ్చిండు, లేకుంటే ఒక ఎంపీ వచ్చిండు, ఒక మంత్రి వచ్చిండు, లేకుంటే ఎవరు వచ్చినా మనం ఏం చేయాలి? ఫస్ట్ మన బడి గురించి, మన బడిలో ఉన్న సమస్యలను వాళ్ళకి చెప్పగలగాలి, అవి తీర్చేటట్టు ప్రయత్నం చేయాలి. అట్లా కాకుండా మనకు ఒక లోను లేకపోతే ఇంకేదో వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా సమిష్టి ప్రయోజనాలను మనము మరి వాళ్ళ దృష్టికి పోయి సాధించినట్లయితే ఖచ్చితంగా ఇట్లాంటి మెరుగైన ఫలితాలు మరి సాధించడానికి ఆస్కారం ఉంటాయని తెలియజేసుకుంటూ, ఈ మొత్తంగా మనం మీటింగ్లో ఉన్న వివిధ అంశాలు మనం ఆలోచిస్తే ముఖ్యంగా వనరులు సరిగ్గా లేవు. మరి ఆ వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. అటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, మా గ్రామంలో చదివి ఎదిగినటువంటి వాళ్ళు కానీ, లేదంటే గ్రామంలో ఉన్నటువంటి యువకులు కానీ, మరి ప్రజలు కానీ. ఎందుకంటే ఒక చిన్న పండుగ చేసుకుంటేనే ఒక్కరోజు పండుగ కోసమే మనం 1000 రూపాయలు ఖర్చు పెట్టి మరి వెళ్ళిపోతున్నాం. ప్రతి సంవత్సరం ఇలాంటి పండుగలు చేస్తున్నాం. మరి ఈరోజు ఇది భవిష్యత్ తరానికి సంబంధించింది కాబట్టి దీని విషయంలో ఎంత వీలైతే అంత 100 ఇచ్చిన వాళ్ళు 100 ఇవ్వండి, అది కూడా మరి గొప్పనే. 1000 ఇచ్చిన వాళ్ళు 1000, 500 ఇచ్చిన వాళ్ళు 500. ఈ బడిలో మనకు భాగస్వామ్యం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు 100 రూపాయలు ఈ బడికి నువ్వు ఇస్తావో అప్పుడు నీకు ఒక రైట్ ఉంటుంది అడగడానికి. మరి అట్లా మనందరం కూడా భాగస్వామ్యం కావాలని మనకు తోచినంత ఈ బడికి మనం చందా రూపంలో ఇచ్చి ఈ బడికి వసతులు కల్పిద్దాం. ఏవైతే మినిమం నీడ్స్ ఉన్నాయో అవి కల్పించి మరి సార్ వాళ్ళతో ఒక రోజు వాళ్ళను ఈ వర్కింగ్ డే రోజు వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ వసతులు ఏమేమి అవసరమో తెలుసుకొని అవి కల్పించి వాళ్ళను కూడా మనము రిక్వెస్ట్ చేసుకుందాం. సార్ మీరు కూడా మాలాంటి పరిస్థితి వచ్చినటువంటి వాళ్ళే,
ఇప్పుడు ఇక్కడ చదివేటువంటి వాళ్ళు కూడా చాలా బీద పరిస్థితిలో ఉన్నారు పిల్లలు. మీరు చేయండి, మేము ఇంత ప్రయత్నం చేసి ఇవన్నీ కల్పిస్తున్నాం. మరి మీరు కూడా గొప్పగా మరి విద్యను అందిస్తే ఈ భవిష్యత్ తరాలు బాగుపడతాయి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బుద్ధుడు, పూలే, అంబేద్కర్, భాగ్యరెడ్డి వర్మ ఈ మహనీయులు త్యాగాలు చేస్తేనే మీరు చదువుకున్నారు, మనకు విద్యా సంస్థలు వచ్చినాయి, గురుకులాలు వచ్చినాయి, మీరు చదువుకున్నారు, ఈరోజు ఉద్యోగాలు వస్తున్నాయి, వేల లక్షల రూపాయలు మీకు జీతాలు వస్తున్నాయి. మరి మీరు సరిగ్గా చదువు చెప్పినట్లయితే ఈ నెక్స్ట్ తరం వీళ్ళు కూడా బాగా చదువుకొని మరి భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మీరు కూడా బాగా చెప్పండి అని మన వసతులు కల్పించి వాళ్ళను కూడా రిక్వెస్ట్ చేసుకుందామని తెలియజేసుకుంటూ, ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం బాధ్యత మరి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు మల్లన్న గారు కానీ, తర్వాత లింగమన్న గారు కానీ, తర్వాత రఘుపతి అన్న గారు కానీ, రామస్వామి గారు కానీ, ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, శంకర్, వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని అందరినీ మమేకం చేస్తూ ప్రతి ఇంటిని టచ్ చేసి ఎట్లయితే మనకు పండుగలు వస్తే ఇల్లుని మనం ఇందులో ఇన్వాల్వ్ చేస్తామో మన బడిని బాగు చేసే క్రమంలో కూడా అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్కరి నుంచి కూడా ఎంత వీలైతే అంత మనము అమౌంట్ తీసుకొని మరి ఉద్యోగస్తుల నుంచి తీసుకునే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటా. వాళ్ళను కూడా మరి మనం చదువుకున్న బడి మనం ఇంత గొప్ప స్థాయికి ఎదిగినామంటే మనం అక్షరాలు నేర్చుకున్న బడి అది, దాన్ని మనం బాగు చేసుకున్నామని వాళ్ళను కూడా మరి వాళ్ళతో మమేకం అవుతూ వాళ్ళ ద్వారా కూడా నేను ఫండింగ్ తెచ్చే ప్రయత్నం చేస్తా. మనందరం కలిసి ఈ బడి యొక్క అవసరాలను తీర్చుదాం. ఫస్ట్ అవసరాలు తీర్చిన తర్వాత మరి సార్ వాళ్ళతో అడిగి ఏం అవసరం అవి తీర్చిన తర్వాత వాళ్ళని కూడా అడుగుదాం. మా బాధ్యతగా మేము కల్పించినాం, మీ బాధ్యత మీరు నాణ్యమైన విద్య అందించండి. మేము కలిస్తేనే ఈ బడి బాగుపడుతుంది. ఇట్లా ప్రతి గ్రామంలో బడి బాగుపడితే సమాజం బాగుపడుతుంది, మన రాష్ట్రం, దేశం అభివృద్ధి మరి చెందుతుంది. కాబట్టి మన మహనీయులు అదే కోరుకున్నారు. కాబట్టి వారి యొక్క మహనీయుల స్ఫూర్తితోటి ఈ కార్యక్రమాలు మనం చేద్దామని, అందరిని ఇందులో ఇన్వాల్వ్ చేద్దామని కోరుకుంటూ, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున మరి జేబీములు తెలియజేసుకుంటూ, ఎందుకంటే అందరికీ అన్ని ఆలోచనలు ఉంటాయి, అవి కొందరు వ్యక్తం చేస్తారు, కొందరు వ్యక్తం చేయలేరు. కొంతమంది ఆలోచనలు పంచుకుంటారు కానీ అవి ఆచరణ వరకు రావు. కానీ మనం మాత్రం తుది వరకు ఏదైతే మనం ఈరోజు ఏ లక్ష్యంతో అయితే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామో, మన లక్ష్యం ఏంటంటే ఇక్కడ బడిలో వసతులు కల్పించడం, తద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, ఉపాధ్యాయులను మరి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేటట్టు చేయడం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు గురుకుల సీట్లు వచ్చేటట్టు చేయడం. ఇక్కడ ఒక సాయంత్రం ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ముఖ్యంగా ప్రసాద్ కానీ, శంకర్ కానీ, ఇట్లా టీటీసీ బీఈడీ చేసినటువంటి ఎంతో మంది వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొంచెం ఏజ్ ఎక్కువైనటువంటి వాళ్ళకు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు యూత్ కాబట్టి 30 సంవత్సరాలు అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళు మీరు శ్రద్ధ పెట్టి ప్రతి నెల, మీకు సంవత్సరం మొత్తం వీలు కాకపోవచ్చు, ప్రతి నెల మీరు సాయంత్రం కూడా ఒక గంట సేపు మీరు ఇక్కడ టైం కేటాయించి ఒక్కొక్కరు కొన్ని చాప్టర్లు చెప్పినట్లయితే ఆ గురుకులకు సంబంధించినటువంటి సిలబస్ను మీరు పూర్తి చేసి వాళ్ళకు రివిజన్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి సీట్లు వస్తాయి. భవిష్యత్తులో మిమ్మల్ని చాలా గొప్ప స్థాయిలో వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ముందుకెళ్ళాలని, దీంట్లో అంబేద్కర్ యువజన సంఘం కానీ వివిధ అన్ని కుల మత ప్రాంతాలు పక్కకు పెట్టి కింది పల్లె, పై పల్లె, ఇక్కడ ఇండ్లు, అక్కడ ఇండ్లు ఇవన్నీ తీసుకురాకుండా అందరం కలిసికట్టుగా బడిని బాగు